పురస్కారమైన భారతరత్న దేశ మాజీ ఉప ప్రధాని బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీని వరించింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఎల్కే అద్వానీ భారతరత్నకు ఎంపిక అవడం చాలా సంతోషంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆయనకు భారతరత్న వరించడం పట్ల తాను అభినందనలు తెలుపుతున్నట్లుగా తెలిపారు. ఎల్కే అద్వానీ జీకి భారతరత్న ఇవ్వనున్నారని పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఈ విషయంపై అద్వానీజీతో మాట్లాడానని మోడీ తెలిపారు. భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఆయనకి లభించినందుకు అభినందనలు తెలిపారు. ప్రస్తుత కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞుల్లో ఎల్కే అద్వానీ ఒకరని, దేశ అభివృద్ధికి అద్వానీజీ చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. దేశ రాజకీయాల్లో కార్యకర్త స్థాయి నుంచి దేశానికి ఉప ప్రధానమంత్రిగా సేవ చేయడం వరకు ఆయన జీవితం సాగిందన్నారు. పార్లమెంట్లో అద్వానీ చేసిన ప్రసంగాలు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయంగా ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా తెలియజేశారు. దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో లాల్ కృష్ణ అద్వానీ దేశ ఉప ప్రధానిగా సేవలు అందించారు. అదే సమయంలో పలు కేంద్ర శాఖలకు కూడా మంత్రిగా పనిచేశారు. 1970 నుంచి 2019 మధ్య ఎల్కే అద్వానీ పార్లమెంటు ఉభయ సభల్లో సభ్యుడిగా ఉన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం రథయాత్ర చేపట్టి యావత్ దేశాన్ని ఏకం చేసిన వ్యక్తిగా ఎల్కే అద్వానీ చరిత్రలో నిలిచారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తం రథయాత్రను నిర్వహించారు. ఈ రథయాత్ర హిందువుల్ని అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చేలా చేసింది. దేశంలో బీజేపీ క్షేత్రస్థాయిలో అత్యంత బలోపేతం కావడానికి, 2014లో కేంద్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీ నేతలైన అటల్ బిహారీ వాజ్పేయి, మురళీ మనోహర్ జోషిలతో కలిసి శక్తి వంచన లేకుండా కృషి చేశారు.